వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి వెల్త్ ఆర్కిటెక్ట్ అరుణ్ కుమార్ కేకే గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్కారం అండి రవి గారు. సార్, ఈరోజు మనం మార్కెట్ చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 213 పాయింట్లు డౌన్ అయిపోయి 78,058 ఎండ్ అయిపోయింది సార్. అండ్ నిఫ్టీ వచ్చేసి 92 పాయింట్స్ డౌన్ అయిపోయి 23,603 దగ్గర ఎండ్ అయిపోయింది. మొత్తం ఇండిసెస్ చూసుకున్నాం సార్, మ్యాక్సిమం అన్నీ నెగిటివ్లోనే ఉన్నాయి. పోస్ట్ బడ్జెట్ తర్వాత అసలు మార్కెట్ అనేది అంటే ఒక పర్ఫెక్ట్ స్టేజ్లో లేదు, అంటే రెసిస్టెంట్గా అనిపించడం లేదు. అంటే దీనికి కారణాలు ఏమంటారు సార్? మానిటరీ పాలసీయా, ట్రంప్ యొక్క రెగ్యులేషన్సా, ఏం చెప్తారు సార్? మీరు ఈ క్వశ్చన్కి నేను ఒక క్రానాలజికల్ ఆర్డర్లో నేను సమాధానం ఇవ్వదలుచుకున్నానండి. మొట్టమొదటగా మీరు ఇండెక్స్ ఇప్పుడు చూస్తున్నటువంటి బడ్జెట్ వచ్చేసి మనకి ఎఫెక్టివ్గా April 1, 2025 నుంచి మనకి ఇంపాక్ట్ అవబోతుంది. సో అందువల్ల ఇప్పుడు వచ్చేటువంటి మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ క్వార్టర్స్ రిజల్ట్స్ ప్లస్ ప్రీవియస్ ఈవెంట్స్ వల్ల జరుగుతూ ఉన్నటువంటిది. దానికి తోడు గ్లోబల్ హెడ్విండ్స్ అంటే ప్రపంచ ఆర్థిక మార్కెట్ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం చేత ఉంటుంది. సో ఇవన్నీ మనం ఒకసారి కలబోతగా చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క స్పెక్యులేషన్ అనేది ముందే ఊహించిందండి. ఓకే. సో ఈ యొక్క స్పెక్యులేషన్ కూడా మనకు మార్కెట్స్ వచ్చేసి రేంజ్ బౌండ్ మాత్రమే ఉంటాయి. మీరు చూసుకుంటున్నట్లయితే మీకు నేను ఇది క్లియర్గా ఇక్కడ చూపించదలుచుకున్నాను మీకు. ఓకే. స్టాక్ మార్కెట్ చూసుకుంటున్నప్పుడు బడ్జెట్ తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందండి. సో ఇక్కడ మనకు ఒక ప్రో గ్యాప్ లాగా ఏర్పడి మనకు 23,381 నుంచి 23,222 వరకు కూడా ఒక జోన్ అనేది ఫామ్ అయిందండి. ఈ యొక్క డిమాండ్ జోన్ అనేది ప్రో గ్యాప్లో ఏర్పడడం వల్ల మీకు ఖచ్చితంగా ఇక్కడ నుండి కూడా ఫస్ట్ రెసిస్టెన్స్ 23,975 నుండి 24,196 వరకు కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఏర్పడిందండి. ఈ జోన్ని కూడా మనము దాటేదానికి అవకాశం ఉంటుంది. ఈ జోన్ని దాటి ఎక్కడైతే నేను రెడ్ లైన్ ఇచ్చానో ఇంతవరకు అంటే 24,300 వరకు టార్గెట్ వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుందండి. ఇది మార్కెట్ ప్రజెంట్ ఒక నెక్స్ట్ ఒక 2 to 3 వీక్స్ వరకు ఈ రేంజ్లోనే రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండడం జరుగుతుందండి. మీరు అన్నట్టు ఇంతకుముందు FMCG అని చెప్తున్నారు. సెక్టార్ వైజ్ ఎలా ఉండబోతుంది సార్ నెక్స్ట్? సెక్టర్ వైజ్ మనం జనరల్ ఇన్వెస్టర్లు ఏ సెక్టార్కి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి? ఓవరాల్గా ఇన్వెస్టర్లు ఇప్పుడు మీరు చెప్పేది ఇంట్రాడే సంథింగ్ నిఫ్టీ లెవెల్స్ చెప్పారు. ఓవరాల్ ఇన్వెస్టర్లు ఎలాంటి అది తీసుకోవాలి? నేను ఇన్వెస్టర్స్కే చెప్తున్నాను, నాట్ ఫర్ ట్రేడర్స్ అండి. ఓకే. మనకు ఇన్వెస్టర్స్కి చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఒక 5 సెక్టర్స్ చాలా ఎఫిషియెంట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది FMCG, ఆ తర్వాత వచ్చేసి మనకు టెలికాం సెక్టరు, IT సెక్టరు, ఫార్మా సెక్టరు, ఎనర్జీ సెక్టరు. ఓకే. ఈ 5 కూడా ప్రైవేటైజ్ సెక్టర్స్ అండి. అలాగే గవర్నమెంట్ ఈ యొక్క స్పెండింగ్ అనేది ఒక 10% అనేది పెంచారు కాబట్టి ఈ బడ్జెట్లో వచ్చే బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఒక ఇన్ఫ్లేషన్ రేట్స్తో పెరిగినందున వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఒకవేళ కట్ చేయడం అంటూ జరిగితే ఖచ్చితంగా ఈ సెక్టర్స్ అనేది చాలా టాప్ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుందండి. వీటితో పాటు చైనా +1 ఆపరేషన్స్లో ఈ భాగంగా ఒకవేళ మెటల్ రేట్స్ అనేది తగ్గినప్పుడు మెటల్ సెక్టర్తో పాటు రియల్ ఎస్టేట్ కూడా కొంత పుంజుకోవడానికి అవకాశం ఉంటుందండి. సార్, నెక్స్ట్ మానిటరీ పాలసీ మీటింగ్ మీరు చెప్పారు. మానిటరీ పాలసీ మీటింగ్ నడుస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అవి 25 PBS కట్ చేస్తారని చెప్పారు. కట్ చేస్తే ఎలా ఉండదు? మార్కెట్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్? ఇప్పుడు మార్కెట్ పరిస్థితి మీరు నిజంగా గమనించినట్లయితే RBI దగ్గర రేట్ కట్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సార్. ఎందుకు అంటే మీరు కోవిడ్ తర్వాత మిక్స్డ్ న్యూస్ ఎక్కువ పర్సంటేజ్ అనలిస్టులు ఇదే చెప్తున్నారు సార్, కట్ చేస్తారు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఆల్ బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఇప్పుడు ఏ సెక్టర్ అయినా ముందుకెళ్ళాలంటే ఫస్ట్ మన ఎకనామిక్ వ్యవస్థలో బ్యాంకింగ్ సెక్టర్ అనేది లీడ్ తీసుకుంటుంటుందండి. బ్యాంకింగ్ సెక్టర్ అనేది ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఇంట్రెస్ట్ కట్స్ అనేది ఒక బూస్టర్ లాగా పనిచేస్తుందండి. ఆ రకంగా మనం చూసుకుంటున్నప్పుడు ఇంతవరకు బ్యాంకింగ్ సెక్టర్కి ఎలాంటి ప్రామినెంట్ న్యూస్ గవర్నమెంట్ దగ్గర నుంచి లేదు కాబట్టి
అనుకోకుండా మనకు Q3లో రిజల్ట్స్ అనేది మిక్స్డ్గా రావడము, అంతకుముందు Q2 రిజల్ట్స్ అనేది తక్కువగా రావడము, ఐఐపి మనకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క వాల్యూస్ అనేది కూడా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తము ఒక 2 క్వార్టర్స్ అనేది లీన్ క్వార్టర్స్ అయిపోయాయి. మనకు నార్మల్గా ఏమవుతుందంటే మన ఇండియన్ ఎకనామిక్ వ్యవస్థలో Q1 వచ్చేసి లీన్ క్వార్టర్గా ఉండి Q2 కొద్దిగా ప్రోగ్రెస్ ఉంటుంది, Q3 Q4 మాత్రము చాలా అగ్రెసివ్గా ఉండి ఈ యొక్క 2 క్వార్టర్స్లో ఏదైతే ప్రోగ్రెస్ తగ్గుతుందో వాటిని మనము కన్వర్ట్ చేసుకోవడానికి అంటే హయ్యర్ ప్రాఫిటబిలిటీగా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్గా ఈ యొక్క గ్లోబల్ అంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వచ్చేసి మనకు అనుకూలంగా లేనందువల్లను ప్లస్ స్పెక్యులేషన్ అనేది ఇండియన్ మార్కెట్లో కొత్తగా వచ్చినటువంటి రూపీ వాల్యూ కూడా పడిపోయింది. రూపీ వాల్యూ మనం అనుకున్నట్లు కొంత స్టేబుల్ అని చెప్పాలండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోల్చుకుంటున్నప్పుడు మిగతా కరెన్సీస్తో పోల్చుకున్నప్పుడు మన యొక్క రూపీ వాల్యూ అనేది కొద్ది కన్సిస్టెన్సీగానే మెయింటైన్ చేస్తుందని చెప్పాలి. లేకపోతే ఈ పాటికి 106 వరకు వెళ్ళాల్సిందండి మామూలుగా. ఎందుకు సార్ ఇవన్నీ ఛానల్స్ మీడియా ఎఫెక్ట్ అంటారా సార్? మనకు ఎప్పుడు కూడా స్పెక్యులేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఇంతకుముందు స్పెక్యులేషన్ కూడా మీరు చెప్పాలి, ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. స్పెక్యులేషన్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు ప్రొఫెషనల్స్ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు స్పెక్యులేషన్ అనేది తగ్గుతూ ఉంటుందండి. బట్ మనకు కోవిడ్ తర్వాత ఎంటర్ అయినటువంటి మొత్తము ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎలా ఉన్నారు అంటే షార్ట్ టర్మ్ ఈ యొక్క కోవిడ్ ఎఫెక్టివ్ వల్ల తొందరగా షార్ట్ టర్మ్ గెయిన్స్ అనేది ఎక్కువ సంపాదించవచ్చు అని ఒక అంటే దీన్ని ఏంటంటే ఎక్కువ హైప్ పెట్టుకోవడం వల్ల, ఎక్కువ హైప్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల స్కిల్ సెట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ మార్కెట్లోకి ప్రవేశించడం జరిగింది. దానివల్ల ఇప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది ఉన్నారు, స్కిల్ సెట్ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రొఫెషనల్స్ వచ్చేసి అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్ అనేది మామూలుగా అంతకుముందు 3-4% ఉండేది 7-8%కి జరగడం జరిగిందండి. అందువల్ల ఈ యొక్క మార్కెట్ అనేది ఏమైపోయిందంటే స్పెక్యులేషన్ ఎక్కువ అవడం వల్ల మొత్తం తొందరగా ఎక్కువ పీక్కి వెళ్ళింది, తొందరగా ఎక్కువ మనకు లోయర్గా రావడం అంటూ జరిగింది. మీరు బాగా గమనించినట్లయితే అమెరికన్ మార్కెట్స్ ఈ టైంలో 44,937 ఎస్టర్డే క్లోజ్ అయిందండి. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక 100 పాయింట్లు మాత్రమే వాళ్ళ యొక్క జీవితకాల గరిష్టానికి తక్కువలో ఉంది. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మన యొక్క మార్కెట్ కూడా ఎంతో డిస్కౌంట్ అయిపోయి ఒక 100 పాయింట్ల నుంచి 150 పాయింట్ల వరకు కాకుండా దాదాపు 4,000 పాయింట్లు దగ్గరగా మనము కరెక్షన్ జరిగిందండి. సో ఇప్పుడు ఈ డిస్కౌంటెడ్ మార్కెట్లో ఎవరైనా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అంటే ఇంతకుముందు మనం చెప్పినట్లు తక్కువ వాల్యుయేషన్ ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ సెక్టర్స్లో కనుక మనము ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే చక్కగా మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి సెక్టర్స్లో టాప్ 10 ఏదైతే వాల్యుయేషన్స్ ఉంటాయో ఆ వాల్యుయేషన్స్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వచ్చే 2 ఏళ్లలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ టైం అంతా ఇన్వెస్ట్మెంట్ టైం అంటారా సార్? 100%, 200% ఇన్వెస్ట్మెంట్ టైం. ఓకే, చాలా మంది మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నారు మార్కెట్లో, ఏమవుతుందో సార్? స్పెక్యులేషన్ అనేది ఇదే సార్. మామూలుగా మనకు అవేర్నెస్ అనేది సెబీ వచ్చేసేసి అనుకున్నంతగా ఇంకా కస్టమర్ అవేర్నెస్ అనేది ఇంకా పెరగట్లేదండి. ఓకే, సెబీ ఎంతగా ట్రై చేస్తున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేషన్స్ కానీ ఎన్నో కొత్త కోర్సులన్నీ ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క కస్టమర్ అవేర్నెస్ అనేది ఇంకా ఆ మత్తు నుంచి రాలేదండి. మనం షార్ట్ టర్మ్లోనే ఎక్కువ గెయిన్ అవుతాము, మామూలుగా లాంగ్ టర్మ్లో అనేది మాకు ఇప్పుడు అవసరం లేదు అనేటువంటి ఈ యొక్క యువత, దీంట్లో ప్రవేశిస్తున్నటువంటి యువత ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి విడినప్పుడు మాత్రమే ఖచ్చితమైనటువంటి ఫండమెంటల్స్ని కానీ టెక్నికల్స్ని కానీ అర్థం చేసుకొని మార్కెట్ చక్కగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. యాజ్ పర్ బడ్జెట్ కానీ మన యొక్క భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ లేదా ఆర్థిక విధానాలు కానీ ఎలా ఉన్నాయంటే కంపల్సరీ మనము లాంగ్ టర్మ్లో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరము 6.8 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సపోజ్ 6.8 కంటే కూడా మనము ఒక 2.2% చేసినా కూడా దిస్ ఈజ్ రియల్లీ ఇట్ ఈజ్ ఒక 7% జీడిపి గ్రోత్ అనేది కూడా ప్రపంచానికే మనము తలమానికం అవడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఈ యొక్క ఫిజికల్ డెఫిషియట్ని కానీ మీరు కరెంట్ డెఫిషియట్ని కానీ లాస్ట్ ఇయర్ మనము 4.8 టార్గెట్ పెట్టుకున్న మనకు 4.9 టార్గెట్ పెట్టుకుంటే 4.8కి వచ్చామండి. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అలాగే ఈసారి కూడా మనం 4.4 పెట్టుకుంటున్నామండి. దానికన్నా 4కి తీసుకొని రాగలిగితే నిజంగా మన యొక్క గవర్నమెంట్ యొక్క ఆర్థిక విధానాలకు కానీ దానికి కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మెప్పు పొంది మన యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
సార్ ఈ పోస్ట్ బడ్జెట్ అంటే బడ్జెట్ అయిపోయింది, తర్వాత ట్యాక్స్ స్లాబులు కూడా రిలీజ్ చేశారు. ఈ మొత్తం ఎఫెక్ట్, బడ్జెట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పైన ఎలా ఉంది సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. స్టాక్ మార్కెట్ మీద ఇప్పుడు పాజిటివ్ అండి ఇది. కానీ ఈ బడ్జెట్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్ల విధంగా FY26 అంటే మనకు April 1, 2025 నుంచి March 31, 2026 వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఇది కనపడకపోవచ్చండి. సో నెక్స్ట్ ఎఫెక్టివ్గా ఇది ఇప్పుడు 12 లక్షల వరకు రిబేట్ తోటి అండి, ఇక్కడ ఎగ్జామ్షన్ కాదండి, రిబేట్ తోటి ఇచ్చారు కాబట్టి దీన్ని కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు ఆ తర్వాత ఈ గవర్నమెంట్ ప్రకటించినటువంటిది స్లాబ్ సిస్టమ్ ఎలాగుందంటే మొత్తం ఫస్ట్ 0 to 4 lakhs వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు, అంటే ఎగ్జంప్షన్. 4 to 8 lakhs వచ్చేసి 5%, 8 to 12 lakhs వచ్చేసి 10%, 12 to 16 వచ్చేసేసి 15%, 16 to 20 వచ్చేసి 20%, 20 to 24 వచ్చేసి 25%. సో ఇది స్లాబ్ సిస్టమ్ ప్రకటించారు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిబేట్ అనే ఒక మంచి పదం వాడారు. సో ఇక్కడ రిబేట్ అంటే ఇప్పుడు మీకు 12 లక్షల రూపాయలు శాలరీ వచ్చింది అనుకుందాం. 12 లక్షల రూపాయలకి మీకు రిబేట్ అంటే మనము ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తాం, మనం బిల్ పే చేస్తాం. రిబేట్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఒక ఇన్సూరెన్స్ ఉండడం వల్ల కానీ లేదా వేరే గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేయడం ఏంటంటే ఏదైతే మీరు ట్యాక్స్ కోసము అనేది మీరు మామూలుగా పే చేసి మీ దగ్గర కట్ చేశారో అది రివర్స్ చేస్తారనమాట. ఓకే. సో ఆ రకంగా చూసుకుంటాం 4 to 8 lakhs అనుకున్నప్పుడు 20,000 రూపాయలు, అలాగే 8 to 12 lakhs వరకు అంటే 40,000 రూపాయలు, 60,000 రూపాయలు ఏదైతే కట్ చేస్తారో అది బ్యాక్ పంపిస్తారు. సో మీకు సంవత్సరానికి 60,000 అన్నప్పుడు నెలకు 5,000 రూపాయలు ఆటోమేటిక్గా మీ కిటీలో ఉన్నట్లే కదా. ఓకే. సో ఆ 5,000 రూపాయలు అనేది మీరు మామూలుగా ఖర్చు పెట్టుకోవడానికి అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది దాని ఉద్దేశం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరగకపోతే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టిన దానికి మళ్ళా అంటే రేట్లు ఎక్కువైన దానికి ఏమవుతుందంటే ప్రజల యొక్క జీవన ప్రమాణ పరిస్థితి అనేది తగ్గిపోతుంటుంది. కాబట్టి ట్యాక్సేషన్లో ఈ ఎగ్జంప్షన్స్ ఇవ్వడం ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కానీ అలాగే మామూలుగా అన్ని సెక్టర్స్లో పనిచేసేటువంటి మిడిల్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్కి కానీ ఇది ఎంతో ఉపయోగపడడం ద్వారా నెక్స్ట్ ఇదంతా కూడా కన్జంప్షన్గా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది స్టాక్ మార్కెట్ మీద మంచి ఫలితాన్ని ఇస్తుందని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. ఇది అరుణ్ గారు ఏం చెప్తున్నారంటే మార్కెట్ అయితే ఇది అంటే బై చేసే టైం కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏం లేదు, బడ్జెట్ కూడా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది స్టాక్ మార్కెట్ పైన అయితే విషయం చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.